హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీస్ వరల్డ్. ఈ రోజు మీ అందరి కోసం ఒక మంచి టాపిక్ తో వచ్చేసానండి. ఇది చాలా మంది ఇబ్బంది పడుతూనే ఉంటారు, చాలా మంది ఫేస్ చేసే ఉంటారు. అది ఏంటో కాదండి, మీ చుట్టూ చాలా మంది ఉంటారు, కానీ మీకు మాత్రం ఒంటరిగా అనిపిస్తుంది. మీ ఫోన్ లో ఎన్నో కాంటాక్ట్స్ ఉంటాయి, కానీ ఎవరితో అయినా మాట్లాడాలి అని ఒక నెంబర్ చూస్తే ఏది కనిపించదు. ఎవరితో అయినా బాధ చెప్పుకోవాలి అనుకుంటే ఏది అర్థం కాదు. నీకు కష్టం వచ్చి ఎవరితో అయినా షేర్ చేసుకుంటే తగ్గుతుందేమో అనే ఆలోచన వస్తే ఒక్క నెంబర్ కూడా దొరకదు. ఎవరు పర్సనల్ గా ఒక్క వ్యక్తి కూడా నీకు ఉండరు. కానీ నీ చుట్టూ మాత్రం చాలా మంది జనం ఉంటారు. నువ్వు ఎంతో మంది మధ్యలోనే ఉంటావు. అలా అని నువ్వేమీ అడవిలో ఉండలా, మనుషుల మధ్యలోనే ఉంటావు. కానీ నీకు మాత్రం ఒంటరి ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకో తెలుసా? నీకు ఒంటరి ఫీలింగ్ కలగటానికి కారణం నీ చుట్టూ జనం లేకపోవడం కాదు, నిన్ను అర్థం చేసుకునే వ్యక్తి లేకపోవడం. ఇదే కారణం. ఇలా ఎవ్వరూ లేరు, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు, నేను ఒంటరిగా మిగిలిపోతున్నా అనే బాధ మీ మనసులో నుంచి ఒక ప్రశ్నను పుట్టిస్తుంది. ఈ ఒంటరితనం నన్ను బలహీనుణ్ణి చేస్తుందా అని. మరి మీ మనసులో పుట్టిన ప్రశ్నకు ఆన్సర్ కావాలి కదా? అయితే వీడియోలోకి వెళ్ళి మీ ప్రశ్నకు ఆన్సర్ ని తెలుసుకుందాం. నెంబర్ 1, అసలు ఒంటరితనం అంటే ఏంటి? నీ చుట్టూ ఎవరూ లేకపోవటం కాదు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేకపోవటం అని చెప్పాను కదా. అలాగే నువ్వు నవ్వుతూ ఉంటావు, పైకి మాత్రం అందరితో నవ్వుతూనే కనిపిస్తావు, నవ్వుతూనే మాట్లాడతావు, కానీ లోపల దీనంతటికి ఆపోజిట్ ఉంటుంది. పైన మాస్క్ వేసుకుని జీవిస్తూ ఉంటావు, కానీ లోపల మాత్రం బాధ, భయం, సెల్ఫ్ డౌట్, నీ మీద నీకే నమ్మకం కూడా ఉండదు. ఇంకా రెండవది, ఒంటరితనం అసలు ఎందుకు బలహీనుని చేస్తుందో తెలుసా? మనకంటూ ఒక వ్యక్తి లేనప్పుడు, మన బాధని, మన కష్టాన్ని షేర్ చేసుకోలేనప్పుడు మనకు ఆ బాధ బ్రెయిన్ లో, మనసులో స్ట్రక్ అయిపోయి ఉంటుంది. బయటికి రిలీజ్ చేయలేక ఆ బాధ మనల్ని తినేస్తూ ఉంటుంది. నీ కష్టాన్ని నువ్వు షేర్ చేయలేవు, అలాగే నీ విజయాన్ని కూడా షేర్ చేయలేవు. ఏదైనా సరే ఒక వ్యక్తికి మనం పంచుకొని ఆ హ్యాపీనెస్ ని కానీ సాడ్నెస్ ని కానీ షేర్ చేసుకుంటూ ఉంటే ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుంది. అసలు ఇలా ఏమీ లేకపోతే నువ్వు విజయాన్ని సాధించినా లేదా కష్టపడ్డా కూడా పెద్ద తేడాగా అనిపించదు. ఇలా ఎవరితో షేర్ చేసుకోలేక మెల్లిమెల్లిగా నీ లోపల ఉన్న ఎనర్జీ మొత్తం డ్రాప్ అయిపోతూ ఉంటుంది. దీంతో నీకు క్లారిటీ వస్తుంది, నేను బలహీనంగా అయిపోతున్నాను అని. ఆ క్షణం మొదలవుతుంది నీలో బలహీనత. ఇక నెంబర్ 3, నిజం ఇది కాదు. ఎందుకంటే ఒంటరితనం నిన్ను బలహీనుణ్ణి చెయ్యదు, నువ్వు దాన్ని ఎలా వాడుకుంటావో అలా నిన్ను చేస్తుంది. నువ్వు బలంగా మారటానికి ఉపయోగిస్తే బలంగా తయారవుతావు, లేదా ఇలా ఆలోచించుకుంటూ పోతే బలహీనంగానే తయారవుతావు. ఎదుటి వ్యక్తిపై ఎప్పుడైతే ఆధారపడి నువ్వు వాళ్ళని ఆధారంగా చేసుకోవాలని ఆలోచిస్తావో ఖచ్చితంగా నువ్వు బలహీనుడిగానే మిగిలిపోతావు. ఇప్పుడు మనం అనుకుంటున్న ఎంతో మంది గొప్ప వాళ్ళు కూడా ఒకప్పుడు ఒంటరిగా ఉండే ఇంత స్థాయిలోకి వచ్చారు. ఇక నెంబర్ 4, ఒంటరితనాన్ని శక్తిగా ఎలా మార్చుకోవాలి? నిన్ను నువ్వు వినటం నేర్చుకో, నీ మాట నీకే వినిపించేలా మాట్లాడుకో. నిశ్శబ్దం అనేది నీ మనసుకు నిజం చెప్తుంది. నీ మీద నువ్వే పనిచేయి. ఫోన్, నాయిస్, డిస్ట్రాక్షన్స్ ఇవన్నీ తగ్గించేసాయి. నీ స్కిల్స్, నీ లక్ష్యం మీద మాత్రమే ఫోకస్ చేయి. నీకు నువ్వే డిసిప్లైన్ గా ఉండటం నేర్చుకో. డిసిప్లైన్ అనేది నీకు ఒక స్ట్రెంగ్త్ లా పనిచేస్తుంది. నీ విలువను నువ్వే గుర్తించు. ఎవ్వరూ క్లాప్స్ కొట్టాల్సిన పని లేదు. నిన్ను నువ్వు ప్రౌడ్ గా ఫీల్ అవ్వు, నీకు నువ్వే గ్రేట్ఫుల్ గా ఫీల్ అవ్వు. ఇంకా నెంబర్ 5, అందరూ నీతో ఉండరు అనే నిజాన్ని తెలుసుకో. ప్రతి స్టేజ్ లో కూడా మనకంటూ ఒకళ్ళు ఉండటానికి ఉండదు. కొన్నాళ్ళు కొంతమంది ట్రావెల్ చేస్తారు, ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత వీళ్ళు దిగిపోతారు, తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా దిగిపోతూ ఉంటారు. నీతో ఎవ్వరూ శాశ్వతం కాదు అనే నిజాన్ని తెలుసుకో. నీకు నువ్వే ఎప్పటికైనా, నీ చివరి శ్వాస వరకు నీకు నువ్వే తోడు. ఇంకొంతమంది అయితే నీ అవసరానికి మాత్రమే నీతో ఉంటారు, అవసరం తీరిపోయాక నిన్ను వదిలేసుకొని వెళ్ళిపోతారు. ఇది వినటానికి చేదుగా ఉండొచ్చు, కానీ ఇదే వాస్తవం. ఈ నిజం తెలుసుకున్న రోజే నువ్వు స్ట్రాంగ్ అవటం మొదలు పెడతావు. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఒంటరితనం అనేది మిమ్మల్ని బలహీనం చెయ్యదు. నిన్ను నువ్వు తక్కువగా భావించుకుంటేనే ఆ ఒంటరితనం నిన్ను బలహీనుణ్ణి చేస్తుంది. నువ్వు ఒంటరిగా లేవు, నువ్వు స్ట్రాంగ్ అవుతున్నావు. ఆ ప్రాసెస్ లో నువ్వు ఉన్నావు. నువ్వు ఇప్పుడే స్ట్రాంగ్ అవటానికి స్టార్ట్ అవుతున్నావు. ముందు ముందు నువ్వు ఇంకా స్ట్రాంగ్ అవుతావు. ఈ రోజు నువ్వు ఒంటరిగా ఉండొచ్చు, కానీ నీ బలం చూసి ఏదో ఒక రోజు ఈ ప్రపంచం మొత్తం కూడా నీ దగ్గరికే వస్తుంది, నీ చుట్టూనే నిలబడుతుంది. మరి ఈ వీడియో నీ మనసుకు తాకితే ఒక చిన్న లైక్ చేసి నీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియచేయండి. మీలాగే ఒంటరిగా ఫీల్ అవుతున్న మీ ఫ్రెండ్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి.
ఇలాంటి మంచి రియాలిటీ మోటివేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒంటరితనం శిక్ష కాదు, నిన్ను స్ట్రాంగ్గా తయారు చేయటానికి ఒక తొలిమెట్టు.